హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ లేబర్ కార్డ్. లేబర్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ లేబర్ కార్డ్ అంటే ఏంది? అసలు ఈ లేబర్ కార్డ్‌ను ఎక్కడ అప్లై చేయాలి? ఈ లేబర్ కార్డ్‌ను అప్లై చేయడం ద్వారా మనకచ్చే లాభము, బెనిఫిట్స్ ఏంది? ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలోకెళ్ళే ముందు సాయిబాబా ఆన్‌లైన్ ఛానల్‌ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్‌ని లైక్ చేయండి. అయితే ఈ లేబర్ కార్డ్ అనేది ఎవరు అర్హులు? అయితే ఈ లేబర్ కార్డు ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే దాని గురించి చూద్దాం. అయితే ఈ లేబర్ కార్డు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడే కాదు, ఇంతకుముందు నుంచి చాలా రోజుల నుంచి ఉంది. ఇది చాలా మంచి పథకం. చాలామంది కూడా ఇప్పటికి కూడా ఈ లేబర్ కార్డు గురించి ఇంకా ఇప్పటికి కూడా చాలామందికి తెలియదన్నట్టు. అయితే మనము ఏదైనా పని చేయండి, వాళ్ళు 15,000 లోపు ఆదాయం, నెలకి 15,000 లోపు ఆదాయం ఎవరైతే సంపాదిస్తారో ఆ ప్రతి ఒక్కరు కూడా ఈ లేబర్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వారు తప్ప ఈ లేబర్ కార్డును ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంతకుముందు లేబర్ కార్డ్ అప్లై చేయాలంటే ఈ శ్రమ్ కార్డు అడిగేవారు కాదు. అయితే ఈ మధ్య కాలంలో ఈ లేబర్ కార్డును అప్లై చేయాలంటే కార్డు కంపల్సరీగా ఉండాలి. అయితే ఈ లేబర్ కార్డును అప్లై చేయాలంటే మన దగ్గర ప్రూఫ్స్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే, రేషన్ కార్డు ఉంటుంది కదా మన ఇంట్లో. ఈ లేబర్ కార్డుకి అప్లై చేయాలంటే మేండేటరీ రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. అయితే ఆ రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉంటారో పేర్లు, వాళ్ళందరి ఆధార్ కార్డులు కావాలి. మనము ఈ లేబర్ కార్డు ఎవరి పేరు మీద అయితే కడుతున్నామో వాళ్ళది బ్యాంక్ అకౌంటు, 2 ఫొటోస్ కావాలి. అయితే ఈ లేబర్ కార్డు కట్టడం ద్వారా మనకేంటి లాభం అంటే, ఇప్పుడు మనకు పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఉన్న వారికి, లేడీస్ ఉన్న వారికి మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అమ్మాయి పెళ్ళి అయితే 30,000 ఇస్తారు. అదే అమ్మాయి డెలివరీ అయితే కూడా 30,000 ఇస్తారన్నట్టు. ఇది మహిళలకు అంటే ఆడకూతుర్లు ఉన్న వారికి మాత్రము చాలా బెనిఫిట్స్ పథకము. ఆడపిల్లలు కూతుర్లు ఉన్నవారు తప్పకుండా ఈ పథకంని వినియోగించుకోవాలి. పెళ్ళి అయితే ఇప్పుడు మనం కార్డు రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కదా, రిజిస్ట్రేషన్ చేయించుకున్న 1 ఇయర్ తర్వాత పెళ్ళి అయిందనుకోండి మన అమ్మాయిది, 30,000 రూపాయలు వస్తాయి. మళ్ళీ 1 ఇయర్కి అమ్మాయి డెలివరీ అయిందనుకోండి, మళ్ళీ 30,000 వస్తాయి. ఇలాగా 30,000, 60,000 రూపాయలు కూడా బెనిఫిట్ పొందొచ్చు. ఈ బెనిఫిట్తో పాటు ఇంకేం బెనిఫిట్స్ ఉంటాయంటే, ఈ లేబర్ కార్డు ఎవరి పేరు మీద అయితే కడతామో వారు అనుకోకుండా యాక్సిడెంట్లో కానీ, ఏదైనా కరెంట్ షాక్ తగిలి, పాము ఖర్చు, ఇలా అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోతే 6 లక్షల రూపాయలు వస్తాయి. అలా కాకుండా నార్మల్గా చనిపోతారు చూడండి, అట్లాంటి వారికి కూడా 2 lakhs రూపీస్ వస్తాయి అన్నట్టు. అయితే యాక్సిడెంట్ అయ్యి చనిపోకుండా మొత్తం డిజేబుల్గా ఏ పని చేయడు, ఇంట్లోనే కూర్చుంటాడు అన్న వారికి కూడా 2,50,000 ఈ పథకం ద్వారా వస్తాయి అన్నట్టు. అదే కాకుండా చిన్న యాక్సిడెంట్ అంటే మరీ చిన్నగా కాకుండా నార్మల్ కొంచెం ఒక 2-3 నెలలు ఏం పని చేయలేని స్టేజ్లో ఉండి యాక్సిడెంట్ అయితే 1,30,000 రూపాయలు కూడా ఈ పథకం ద్వారా వస్తాయి. అయితే ఈ పథకంకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎక్కడ అప్లై చేయాలి అని చాలామందికి తెలియదు. అయితే మీ దగ్గరలోని లేబర్ ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకోండి. దగ్గరలోని లేబర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పక్కనున్న మీ సేవలో ఈ లేబర్ కార్డు కోసం అప్లై చేసిన పత్రాలను మీరు లేబర్ ఆఫీస్లోనికి తీసుకువెళ్తే వాళ్ళు మీ పత్రాలను అంటే మీ ప్రూఫ్స్ను వెరిఫై చేసి మీకు కార్డు అనేది ఇష్యూ చేస్తారన్నట్టు. అయితే దీనికి అమౌంట్ ఎంత ఛార్జ్ చేస్తారంటే ఓన్లీ 120 రూపాయలు మాత్రమే. ఒకసారి మనము ఈ లేబర్ కార్డుకి 120 రూపాయలు కట్టినట్టయితే 5 సంవత్సరాల వరకు కూడా ఇదే కార్డు పనిచేస్తుంది. 5 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి 1 రూపాయి కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. అయితే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కార్డును రినివల్ చేయాలన్నట్టు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 110 రూపాయలు పెట్టి రినివల్ చేశారనుకోండి, మళ్ళీ 5 సంవత్సరాలు పనిచేస్తుంది అన్నట్టు. చాలా మంచి పథకము. ఈ లేబర్ కార్డు చాలామంది కూడా ఇప్పటికి కూడా తెలిసి కూడా కట్టట్లేదు. ఆడపిల్లలు ఉన్నవారు మాత్రం తప్పకుండా ఈ లేబర్ కార్డును కట్టి ఈ మంచి స్కీమ్ను వినియోగించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అయితే ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా, ఎవరైనా నాతోని చాట్ చేయాలనుకుంటే వాట్సాప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వచ్చు. నేను కింద లింక్స్ ఇచ్చాను. మీరు అక్కడి నుంచి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాతోని చాట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.